వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇద్దరు కాంబోలో మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ మూవీ అనుకోండి. ఎందుకంటే గతంలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్తో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నారు. మరి గీతా గోవిందం నుంచి కూడా వీళ్ళ మీద ఊహాగానాలు వినిపిస్తూనే ఉండేవి. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ ఇటీవల వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకున్నారు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత అంటే మ్యారేజ్ కాకముందే మూవీ అనౌన్స్ అయింది. మరి ఇప్పుడు పెళ్లి తర్వాత వచ్చేటువంటి ఈ మూవీ రణబాలి మూవీ బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారని చెప్పి కామెంట్స్ వినిపిస్తున్నాయి. 1854 నుంచి 1878 వరకు మధ్య జరిగినటువంటి సంఘటనల ఆధారంగా, బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి ఇప్పటికే చిన్న ఫోటో కానివ్వండి, రష్మిక మందానది, విజయ్ దేవరకొండది, లేదంటే గుర్రపు స్వారీ చేస్తున్నటువంటి ఒక యోధుడిగా కనిపించే విజయ్ దేవరకొండ పోస్టర్ కానివ్వండి, వీటిని అన్నింటినీ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ కూడా ఆకట్టుకుంది. సో ఈ సినిమా ఏంటి మరి సడన్గా ఈ సినిమా గురించి అంటే, ఈ సినిమా 100 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకుందని చిత్ర బృందం ప్రకటించింది. సో గండికోటలో ఏదైతే కీలక సన్నివేశాలు రష్మికకి విజయ్ దేవరకొండ మధ్య భావోద్వేగపూరితమైనటువంటి సన్నివేశాలను చిత్రీకరించుకుందని కూడా తెలిపింది. సో మొత్తానికి 100 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. సో అప్పుడు బ్రిటిష్ కాలంలో నిజ సంఘటనల ఆధారంగా మరి ఇందులో రణబాలిలో విజయ్ దేవరకొండ ఒక యోధుడిగా కనిపించనున్నారు. బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి కథ ఆధారంగా మరి ఇప్పుడు హాలీవుడ్ నటుడు కూడా ఇందులో విలన్గా చేస్తున్నారంటే ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ 100 డేస్ కంప్లీట్ చేసుకుందని చెప్పి మూవీ టీం ప్రకటించడం, గడ్డికోటలో కీలక సన్నివేశాలు షూటింగ్ జరుపుకుంది. ఏకంగా 90% షూటింగ్ అయిపోయింది. ఇంకొక 10% షూటింగ్గా ఉంది. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నటువంటి నేపథ్యంలో ఇంకా 10% షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో అటు మూవీ టీం ఉంది. మరి ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వీరిద్దరు కాంబోలో, రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఇద్దరు కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అయితే భారీ అంచనాలే నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో మరి అసలు ఈ సినిమాలో వాళ్ళిద్దరు కూడా ఏ విధంగా కనిపిస్తారు, వారిద్దరు లుక్ కూడా చాలా విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సో ఈ సినిమా గురించి ఇంకొక చిన్న అప్డేట్ ఏదైనా వస్తే బాగుండు. వీరిద్దరు కాంబోలో వస్తున్నటువంటి మూవీ ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇప్పటికే వచ్చినటువంటి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సూపర్ హిట్ అయింది. మరి ఇప్పుడు ఈ రణబాలి కూడా సూపర్ హిట్ సాధించడం పక్కా అని చెప్పి అటు రౌడీ బాయ్ ఫ్యాన్స్, నేషనల్ క్రష్ ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు. సో మొత్తానికి ఈ రణబాలి సినిమా మరి 100 డేస్ షూటింగ్ అయిపోవడం, 90% షూటింగ్ అయిపోవడం జరిగింది. సెప్టెంబర్ 11న ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. మరి హిట్ కాంబో వీరిద్దరిది కూడా హిట్ జోడీ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని చూడాలంటే సెప్టెంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.